హాయ్ అండి, మీ సూర్యకాంతం వంటలు. ఈరోజు పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక అర కేజీ మిరపకాయలు, ఒక 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. ఉప్పును చింతపండు మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి. డబ్బాలో వేసేసుకొని ఈ మిరపకాయలు కూడా మిక్సీ పట్టేయాలి. కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసి అవి కూడా డబ్బాలో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో తాలింపు వేసుకోవాలి. 1/2 కేజీ ఆయిల్ పడుతుందండి. 1/2 కేజీ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఎక్కువగానే వేసానండి. ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టిన ముద్దంతా కూడా కళాయిలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్ అంతా పైకి తేలిన దాకా ఫ్రై చేస్తూ ఉండాలి. అంతా బాగా తేలిన తర్వాత చూడండి, పచ్చడి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది.